హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మతపరమైన ఊరేగింపుల్లో డీజేలు బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. ఇకపై మైకులు, తక్కువ సౌండ్ సిస్టంలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిపి ఉత్తర్వుల జారీపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఎటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో డీజే అండ్ ఫైర్ క్రాకర్స్ పైన నిషేధం విధిస్తూ కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వరుస సంఘటనలు జరిగాయి. అలాగే మతపరమైన ర్యాలీల్లో కూడా భారీ డీజే సౌండ్ తో శబ్దాలు వచ్చేలా పూర్తిగా డిస్టర్బెన్స్ వాతావరణంలో ఇతరులకు ఆరోగ్యానికి హాని కలిగించేలా ఈ డీజే సౌండ్స్ ఉంటున్నాయనేటువంటి అనేక ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయని చెప్తున్నారు. డైల్ 100 ద్వారా ముఖ్యంగా ఏదైతే హృదయ రోగులు కావచ్చు, హృదయ సంబంధిత రోగులు, చెవిపోటు ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నటువంటి రోగులు ఉన్నటువంటి కాలనీలలో పెద్ద ఎత్తున డీజే పెట్టడం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా అటు భారీ శబ్దాలు వచ్చేటువంటి డీజేలను అలాగే ఫైర్ క్రాకర్స్ ను నిషేధిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే పరిమిత సౌండ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు అనేటువంటి చెప్తున్నారు. అలాగే దాన్ని కూడా 4 కేటగిరీస్ తో విభజించారు. సైలెన్స్ జోన్, కమర్షియల్ జోన్ ఇట్లా విభజించారు. సో సైలెన్స్ జోన్ లో కూడా అంటే నివాసాల మధ్యలో దాదాపు 40 డెసిబుల్స్ సౌండ్ కంటే తక్కువగా ఉండేటువంటి సౌండ్ సిస్టమ్ ఉండాలి. అది కూడా పోలీసుల అనుమతి మాత్రమే ఉండాలి. ఇట్లా డీజే బాక్స్లు ఇవన్నీ కూడా పెట్టకూడదు అనేటువంటి మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఇది స్థానిక పోలీసులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయా ఏదైతే గల్లీలలో, కాలనీలలో ఇటువంటి డీజే సిస్టమ్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే దీనిపైన 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే భారీ జరిమానాలు కూడా ఉండేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. థ్యాంక్ యూ సాయి కిరణ్.